21వ అధ్యాయము చదవాలనుకున్న వాళ్ళు కొంచెం స్పష్టంగా చదవండి. 21వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 11వ వాక్యం వరకు చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోని అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో యేసయ్య, ఉదయకాల ఆరాధనలో అద్భుతమైన రీతిలో మీరు మాతో మాట్లాడి ఎంతగానో మాకు బలం ఇచ్చావు. 2 ఆరాధనలో ఇంతవరకు స్తుతుల్లో ఆరాధనలో అయ్యా ప్రతి కార్యంలో మీరు మహిమ పొందుకున్నారు. వాక్య రూపిగా అయ్యా మీరు మమ్మల్ని దర్శిస్తుండగా ప్రతి డిస్టర్బెన్స్ని యేసు నామంలో లయపరచండి. గాఢ నిద్ర ఆత్మని యేసు నామంలో లయపరిచి ఈరోజు ఏ కార్యం మాకు నేర్పించి ఏ కార్యం ఇవ్వదలించి మమ్మల్ని తీసుకొచ్చి ఉన్నారు అట్టి కార్యం పొందుకొని వెళ్ళడానికి మాలో అడ్డుగా పనిచేస్తున్న దుర్కార్యమంతా యేసు నామంలో లయపరచమని మా హృదయాన్ని మీరు సిద్ధపరచండి అయ్యా. మాతో మీరు మాట్లాడండి అయ్యా. ఎప్పుడు వచ్చి వెళ్ళే అనుభవం కాకుండా ఈ పామ్ సండే మా జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే రీతిలో ఉండడానికి మీ వాక్యం ద్వారా మాట్లాడమని నన్ను కూడా మీకే అప్పగించుకుంటూ అయ్యా మీరు మాత్రం మహిమ పొందమని యేసయ్య శక్తివంతమైన నామంలో అడిగాడు కొంచెం నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం విన్నాం. ఈరోజు మనము మట్టల ఆదివారం నిమిత్తం ధ్యానిస్తున్న వాక్యం అంతా కూడా అక్కడ చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12-13లోను ఈ పామ్ సండే గురించి మనము ధ్యానించగలం. దాంట్లో మత్తయి సువార్తలోను, లూకా సువార్త, మార్కు సువార్తలో అద్భుతంగా వివరణగా అక్కడ చెప్పబడి ఉంది. ఈరోజు ఉదయకాల సమయం దేవుడు మనతో అద్భుతమైన రీతిలో మాట్లాడి ఉన్నారు. దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. మనం దేవుడు ఒక సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, నాలో ఒక క్రియ జరిగించాలి. వచ్చాం, విన్నాం, చప్పట్లు కొట్టాం, పాడాం, మరి సేవకులు మాట్లాడారు, విన్నాం, వెళ్ళిపోయాం అనే కాకుండా నాలో ఒక ఆత్మీయ క్రియలు జరగాలని ఒక ఆశతో వస్తే దేవుడు ఖచ్చితంగా నీ ఆశను నెరవేరుస్తాడు. ఏ కార్యంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ కార్యం నీ తండ్రి దగ్గర ఎదురు చూసి వచ్చావో అట్టి కార్యాన్ని దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అన్నిటికీ మోడల్గా, అన్నిటికీ ఒక మాదిరిగా మనం ఎవరిని తీసుకోవాలంటే లోకంలో ఏ మనిషి కాదు, యేసే ఒక్కరే మనకు మాదిరి. మన ఆత్మీయ జీవితానికి, లోకపరమైన జీవితానికి అన్నిటినీ మనకు దేవుడు నేర్పించి మనకు ఆయన ఆదరణకర్తగా ఉండి ఆత్మదేవుడిగా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ పామ్ సండేలో దేవుడు మనకేమయ్యా నేర్పిస్తున్నారంటే, నేను జయక్రీస్తుగా నీ జీవితానికి ఒక జయమిచ్చే దేవుడుగా నేను ఉన్నాను అని మనకు మరి ఒకసారి. అందుకే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా, గుడ్ ఫ్రైడే ఆరాధన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ కోసం ఒకరు మరణించారు, నీ పాపాన్ని ఒకరు మోసి సిలువలో నీ పాప శాపాన్ని, నీ తల రాతనని మార్చిన ఒక వ్యక్తి ఉన్నారని
ఆయన ప్రేమని గుర్తించడం ఏది? గుడ్ ఫ్రైడే ఆరాధన. ఈస్టర్ ఆరాధన అంటే ఆ రోజులు ఎందుకు వచ్చాము వెళ్ళామని కాకుండా ఎందుకు చేస్తున్నాం. ఇంతవరకు మనం చేస్తున్న భక్తి ఎందుకు చేస్తున్నాం తెలీదు. అమ్మమ్మ చేసింది, నాన్నమ్మ చేసింది, మనం చేసాం. నేను వరకు అంతే చేశాను. మీ సంగతి నాకు తెలియదు. వాళ్ళు ఎక్కడ బొట్టు పెట్టమంటే బొట్టు పెట్టాం, ఎవరికి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాం. ఎందుకు కొడుతున్నా? ఎవరైనా తెలిసి కొట్టామా? కొబ్బరికాయ కొడితే ఏమో, పాలు పోస్తే ఏమో మనకు తెలియదు. కానీ ఈ భక్తి అలాంటిది కాదు. ఏం చేస్తున్నామో తెలిసి చేసేదే క్రైస్తవ భక్తి. అటు రీతిలో ఈరోజు పామ్ సండే రోజు దేవుడు మనకు ఒక కార్యం చేయడం నిమిత్తం తీసుకొచ్చి ఉన్న అద్భుతంగా ఉదయకాలం మనతో మాట్లాడి ఉన్న రాజుగా మనకు ముందుగా దేవుడు నడిచి ఏం చేస్తాడు? రాజుగా నడిచి మన విరోధులకు భయం పుట్టిస్తాడంట, తర్వాత మేలు చేస్తాడంట, తర్వాత నెమ్మది ఇస్తాడంట. ఇన్ని ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మరలా వచ్చిన మనల్ని ప్రేమించి ఇంకొక ఆశీర్వాదం కూడా మనకి ఇవ్వబోతున్నాడు. మన జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. నాకెప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో ప్రతి ఇయర్ 2015 మరి 17 కూడా ఏమొస్తుంది? పామ్ సండే వస్తుంది, గుడ్ ఫ్రైడే ఆరాధన వస్తుంది, ఈస్టర్ ప్రతి ఇయర్ అది వస్తుంది, మనము వస్తాం. అది పోతుంది, మనము పోతాం. అలా ఉండకూడదు. ఒక పామ్ సండే ఆరాధన, ఒక ఈస్టర్ ఆరాధన, ఒక గుడ్ ఫ్రైడే ఆరాధన నాలో ఒక ఆత్మీయ క్రియలు జరిగించేలాగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిపోయే ఆరాధన కాకుండా ఈరోజు దేవుడు నాతో మాట్లాడి నా జీవితంలో ఒక మార్పు తీసుకురావాలని ఎవరు ప్రార్థనతో వాక్యం వింటారో మీ జీవితంలో దేవుడు ఈరోజు ఒక గొప్ప క్రియలు జరిగించబోతున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం చదువుకున్నాం. చాలామంది చదివి ఉండరు. మరి చాలామంది కీర్తన అయితే సండే స్కూల్ అక్క కాబట్టి నేను విజ్ఞాపనలు అడిగాను ఎవరికి తెలుసు అన్నప్పుడు కీర్తన ఒకటే చెప్పింది. మరి తన అమ్మాయి కూడా ఏం చేసింది? కొట్టేసింది ప్రైస్. ఈరోజు అమ్మాయికి వెళ్ళి చెప్పింది, ఈరోజు అడిగితే అయ్యగారు అడిగితే నువ్వు చెప్పాలి అని. ఇప్పుడు దేవిని అడగని మర్చిపోతుంది. దేవి ఎక్కడ? ఏం చేసింది? ఏదో మొత్తానికి చేసింది. మనం చేయనిది తను చేసింది. దాన్ని బట్టి దేవుడి నామానికి మాకు ఎక్కడ ఉంది అనేదాకా ఆ ఇన్సిడెంట్, ఆ సంభవం మన జీవితంలో ఏమి చేస్తుందో అని మత్తయి సువార్తలో మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు ధ్యాన వాక్యంగా నేను ఈ ఇన్సిడెంట్లో నాకు దేవుడు చూపించిన వాక్యం 10-11 వాక్యంని నేను ప్రాముఖ్యం పరిచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నా. 21వ అధ్యాయం 10-11. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. హల్లెలూయా. తర్వాత 11. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా. ఇది అనేక సార్లు మనం విన్నాం. కానీ నిన్నటించి నాకు ఈ మాట ఆత్మదేవుడి ద్వారా నేను ఎంతగానో ఈ మాట ద్వారా బోధించబడుతున్నాను. ఆత్మదేవుడు నాకు ఎంతగానో నేర్పిస్తున్నా. ఏంటంట? యెరూషలేముకు ఆయన వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. హల్లెలూయా. ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. 2 మాట. ఈయన ఎవరో అని కలవరపడ్డారు. 11వ వాక్యంలో మనం చదువుకుంటున్నాం. వాళ్ళు చెప్తున్నారు, నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు. ఈయన ఒక ప్రవక్త అయిన యేసు. హల్లెలూయా. ఆయన ఎవరో అని చెప్పినట్టు ఒక ఆశ్చర్యమైన కార్యం. ఈయన ఎవరో అని కాదు, ఒక ఆశ్చర్యంగా, అమ్మో బాబోయ్ ఇంత పెద్ద మందిరం కట్టారా అని ఆశ్చర్యపడతారు. చూదా, ఇంతమంది ఇల్లు కట్టారా, అమ్మో ఇంత పెద్ద నగలు తీసుకున్నాగా, అదేంటి అది తీసుకున్నామని ఆశ్చర్యపడతారు కదా. అలాగా ఈయన ఆశ్చర్యం అన్నమాట. ఎలా ఆశ్చర్యపడతా? మా ఆయన 10,000 ఇచ్చారు నాకు అని మనం కొన్నిసార్లు ఆశ్చర్యపడతాం కదా, అలా అన్నమాట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆశ్చర్యం అయితే కొన్ని కార్యాలు. దేవుడికి ఒక పేరు ఉంది. ఏంటి? ఆశ్చర్యకరుడు. ఈయనని చూసి జనులు ఆశ్చర్యపడారు. ఎందుకని నేను చెప్తాను. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తున్నారు, ఆయన ప్రవక్త అయిన యేసు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఈ పామ్ సండే ఆరాధనకు వచ్చిన, 2వ ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యపడే కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అనేకులు ఆశ్చర్యపడే కార్యం ఒకటి, మరి ప్రవక్తగా ఒక కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి కావాలి?
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారండి. ఎప్పటికెప్పుడు మనల్ని ప్రేమించి ఆయన గొప్ప వాక్యాల ద్వారా బలపరుస్తున్నారు. ఆయన ఈరోజు నీ జీవితంలో ఒక ఆశ్చర్య క్రియలు జరగడానికి ఈ అధ్యాయానికి ఏంటి అంటే 3వ వాక్యంలో చదువుకుంటే, ఎవడైనను నీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి అది ప్రభువునకు కావాల్సి ఉంది. ఈ రోజు కూడి వచ్చిన నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యం చేయడానికి నువ్వు ప్రభువుకు కావాల్సి ఉంది. హల్లెలూయా. నువ్వు ప్రభువుకు కావాలి. లోకంలో ఒకవేళ మనుషులంతా కూడా నిన్ను విడిచిపెట్టచ్చు, నిన్ను నీ అవసరం వాళ్ళకి లేకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు ప్రభువుకు కావాల్సి ఉంది. ఏంటమ్మా ఉంది? అవి ప్రభువునకు కావలసి ఉన్నవని కావాల్సి ఉంది. నువ్వు ప్రభువుకు కావాలంట. హల్లెలూయా. సంతోషపర్రే. హల్లెలూయా. మనల్ని ఎవరు కోరుకుంటారండి? నా వరకు నన్ను అయితే దేవుడు కోరుకున్నాను. మిమ్మల్ని ఈరోజు కూడా వచ్చిన నిన్ను నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయడానికి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ప్రభువుకు కావాల్సి ఉన్నావు. హల్లెలూయా. ఈ గాడిదలు ఇది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ సమూహం దేవుడు దేన్ని కోరుకున్నారండి? ఏంటి? సింహమా? నా బైబిల్లో గాడిద అని ఉంది. గాడిద పిల్ల కూడా. ఆయన దేవుడు చూడండి దేన్ని ఎన్నుకుంటున్నారు. లోకంలో విలువైన వాటిని కాదు. అందుకే పౌలు గారు చెప్తున్నారు కదా, 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-28 వాక్యంలో చదువుకుంటే త్వరగా. ఎంతసేపు చేస్తారు? ఇది ఎవరు తీస్తే ఎవరు చదవండి అమ్మా దయచేసి. మీరు పోటీ పడి మా టైం వేస్ట్ చేస్తున్నారు. దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంట? తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతుల్ని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని గొప్ప వాళ్ళని కాదు. పౌలు గారు గొప్పగా చదివారు, గొప్ప వ్యక్తి. ఆయన రాస్తున్నారు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే వెర్రి వాళ్ళని. అంటే మనంతా ఎవరు? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. రెండోదిగా బలవంతుల్ని సిగ్గుపరచడానికే. తర్వాత 28వ వాక్యం అద్భుతంగా ఉంది. ఏంటి? చదవండి అమ్మా. తృణీకరింపబడిన వారిని 28 జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని ఏంటది? ఎన్నికైన వారిని ఏంటమ్మా? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వాటిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు గొప్పవాడు కనుక అంటే హల్లెలూయా చెప్తాం. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే నేను వెర్రిదానను. మిమ్మల్ని చెప్పలేను, నేను చెప్తున్నా. నేను నీచమైన దానను. తర్వాత తుణీకరింపబడిన దాన్ని. ఇంకా చాలా బాగా తెలుగులో ఇంత బాగా, తమిళ్లో ఇంత బాగా లేదు కానీ అందుకే తెలుగులో చదువమ్మా. నిత్యమైనది తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వాళ్ళని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? హల్లెలూయా. దేవుడు ఆ గాడిదని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఆ ఊర్లో ఎన్ని గుర్రాలు ఉంటాయా లేదా? ఎన్ని ఏనుగులు ఉంటాయి? పంచకళ్యాణి
దాంట్లో కూడా దేవుడు వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఈ లోకంలో కూడా చూడు, నీకన్నా నాకన్నా చదువు ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు చాలామంది ఉన్నా నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకంటే దేవుడు అలాంటి వాళ్ళని మార్చడానికి కోసరం, మన జీవితంలో ఒక మార్పు మన జీవితం ఒక విలువ గల జీవితంగా మార్చడానికి కోసరం దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నారు. హల్లెలూయా. చాలామంది సాక్ష్యం చెప్తారు, నాకు స్వస్థత కలిగింది, నేను చచ్చిపోయాను, బాక్సులు పెట్టారు, దేవుడు ప్రాణం ఇచ్చారు, తర్వాత నేను లేమిలో ఉన్నాను, దేవుడు హెచ్చించారు. ఇదంతా సాక్ష్యం అంటే సాక్ష్యమే దేవుడు చేసింది. దానికన్నా గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా? ఒకప్పుడు నా జీవితం ఇలా ఉన్నింది పాప, అది ఎవరు చెప్పరు, నేను చూసాను. నేను ప్రతాప్ చెప్తున్నప్పుడు అలాగ మనసు ఎంత ఒక ఇదైందో. నేనే ఫస్ట్ టైం ప్రతాప్ ఒక సాక్షి ఎన్నోసార్లు విన్నాను. నిన్న చెప్పిన సాక్షి నేను ఫస్ట్ టైం విన్నాను, మీరు విన్నారని తెలీదు నాకు. ఒకవేళ ప్రతాప్ చెప్పే సాక్ష్యం అంటే అలా ఉండాలి. నేను పాపంలో, లోక పాపంలో ఉన్నాను. ఎవరు ఇది ఒప్పుకోరు. లోకంలో తెలియక మనం చేస్తాం. పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. పాపంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు తెలియకుండా నేను ఈ కార్యమంతా చేశాను. ఈరోజు దేవుడు నన్ను ఎన్నుకున్నారు, నా జీవితాన్ని మార్చారు. ఇప్పుడు అనేకల్ని చూసినప్పుడు వీళ్ళకంతా చెప్పేవాళ్ళు లేరా అని ప్రతాప్ చెప్పిన మాట ఎంతమంది గుర్తుందో. చాలామంది సాక్ష్యం చెప్తారు, నాకు ఉద్యోగం వచ్చింది, చదువు వచ్చింది, లొట్టొసుకుంది, లోసుకొచ్చింది అంటారు. అదంతా సాక్ష్యం అంట. అదంతా ఇవ్వడానికే దేవుడు మన తండ్రిగా ఉన్నాడు. మన నిమిత్తమే అదంతా సృష్టించారు. అదంతా దేవుడు మనకిస్తారు. సాక్ష్యం అంటే సాక్ష్యం. నాకు వ్యాధి వచ్చింది, నాకు పిల్లలు పుట్టారు, నాకు పెళ్ళి అయింది, ఇదంతా సాక్ష్యమే. దానికన్నా గొప్ప సాక్ష్యం ఏంటయ్యా అంటే, నశించిపోయి పాపంలో, శాపంలో ఇలాగ ఒక స్థితిలో ఉన్న నా జీవితాన్ని దేవుడు ఇలా మార్చారు. ఇది ఎవరు చెప్పరు దాసు, ఏది చెప్పరు. నేను అలా ఉన్నాను, తాగి రోడ్డు మీద పడి నా కుటుంబానికి, నా పిల్లలకి ఎంత మాత్రం హింసకుడుగా ఉన్నాను. దేవుడు నన్ను దర్శించి ఇలా మార్చారు. ఇదిగో నేను గయ్యలిగా ఉన్నాను, నేను ఎంతో మోసం చేసేదానిగా ఉన్నాను, పాపంలో ఉన్నాను, దేవుడు నన్ను దర్శించి నన్ను మార్చారు. ఇలాంటిది ఎవరు చెప్పరు. ఎందుకంటే మనలో ఉన్నది మనం, అది పోయింది కూడా పోలే. నేను అనుకున్నాను ఎందుకు ఇలా చెప్పరు అంటే, ఇంకా పోలేదు కాబట్టి. హల్లెలూయా. ఇలా మార్చు అంటే ఖచ్చితంగా చెప్తాం. ఇలాగ ఒక నా జీవితం పాపంలో అనేకల్ని మోసం చేసి, అనేకల్ని హింసించి, నా కుటుంబంలో అసమాధానం రావడానికి నేనే కారణం, నా నోరే కారణం, నేను ఇలా ఉన్నాను. దేవుడిని అంగీకరించిన తర్వాత, దేవుడు నాలో వచ్చిన తర్వాత నా జీవితం మారింది అంటారే, అదే గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. చాలామంది అది చెప్పరు. నేను అది అంతా మర్చిపోతారు. ఎలాంటి స్థితిలో దేవుడు ఎవరు నిన్ను లెక్క చేయనప్పుడు, ఎవరు నీకు ఒక విలువ ఇవ్వలేనప్పుడు, ఎవరి దగ్గర వెళ్ళి రూపాయి అడిగినా రూపాయి ఇవ్వని రోజులో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. విలువలేని, ఎన్నిక లేని, నీచంగా ఉన్న స్థితిలో నన్ను దేవుడు అలాగనే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అట్టి స్థితిలో దేవుడు ఎన్నుకొని, విలువలేని మన జీవితానికి ఎప్పుడు విలువ వచ్చింది? ఆస్తి వల్ల విలువ రాదు, నువ్వు వేసుకుంటున్న నగలు వల్ల విలువ రాదు, మనకున్న కారు బంగళాల వల్ల విలువ రాదు. మనం కలిగిన జీవితం ద్వారా మనకు గొప్ప విలువ వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అప్పుడు ఉన్నప్పుడు ఆ పాత జీవితంలో పాపంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు విలువ ఇవ్వలే. ఒక లెక్కలేని తన ఊరికే ఒక వేషధారమైన ఒక లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఆ శాపంలో ఉన్నప్పుడు నోరు తెరిస్తే అబద్ధం, ఎవరికి ఏమి కీడు చేస్తామా అని ఎవరైనా బాగుంటే మనం ఓర్చుకోలేము. అంతే కదా. ఒక మాట చెప్తే వాళ్ళకు 10 చెప్పకపోతే మీరు కాదు, నా వరకు నేనైతే నాకు నిద్రపట్టు, నన్ను చెప్పావు నువ్వు అయిపోయావు అనే స్థితిలో ఉన్న జీవితాన్ని దేవుడు మార్చారే, అదే జీవితం. అందుకే వాక్యం చెప్తుంది, ఇదిగో నీచమైనదిని, తర్వాత ఎన్నిక లేనిదిని, అదంతా ఎవరు? దేవుడు ఎన్నుకున్న బిడ్డలు. సాక్ష్యం చెప్పినప్పుడు ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి, నేను ఎలా ఉన్నాను, ఈరోజు దేవుడు నాకు ఏమిచ్చారు, ఏ స్థితిలో. అంటే నగలో, మనకున్న ఆస్తియో, అదంతా ఒకరోజు
పోతుంది, కానీ మనం జీవిస్తున్న జీవితం మనకు విలువ వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధంగా యథార్థంగా ఒకరికొక కీడు చేయకుండా మన వల్ల అయినంత వరకు ఒకరికి మేలు చేసే జీవితం మనకు ఉన్నప్పుడు మన జీవితానికి విలువ వస్తుంది. హల్లెలూయా. ఎన్ని నగలు ఉండి ఏంటి, ఏ ఆస్తి ఉండి ఏంటి, నువ్వు అదంతా దాచుకొని నీకు ప్రయోజనం లేకుండా ఇంకొకరికి ప్రయోజనం, దానివల్ల ఏం ప్రయోజనం? ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా ఇంకొకరికి నీ ద్వారా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నిన్ను గురించి అనేకులు చెప్తారు, ఆయన ఎంత మంచి వ్యక్తి అండి, ఆయన ఆ అమ్మాయి ఎంత సహాయం చేస్తుంది. ఇది విలువైన జీవితం. ఎంతమందికి అర్థమైంది? మనం ఏమనుకుంటాం, మంచి నగలు వేసుకుంటే, మంచి పట్టు చీర కట్టుకుంటే, మంచి బైక్లో వెళ్తే, మంచి కారులో వెళ్తే మనకు విలువ ఇస్తారు. అది వేషధారమైన విలువ. హల్లెలూయా. నిజమైన విలువ మన జీవితం ద్వారా మనం పొందుకున్నదే నిజమైన విలువ. ఎంతమందికి అర్థమైంది? అలాంటి ఒక విలువ నీ జీవితానికి దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు పామ్ సండే గాడిద లేకుండా ఒక పామ్ సండే ఉండకూడదు. అయ్యగారు అక్కడ గాడిద తీసుకురాలేదు కాబట్టి ఇక్కడ నేను గాడిదని తీసుకొచ్చాను అంటే నేనే గాడిద. హల్లెలూయా. మనమే అయ్యో గాడిద, మేము పంచకళ్యాణ్ గాడిదగా ఉన్న మనల్ని పంచకళ్యాణ్గా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు ఇక్కడ ఎలాగ గాడిదని దేవుడు ఎన్నుకున్నా. ఏం చెప్పారమ్మా 3వ వాక్యంలో? 21:3 మత్తయి సువార్త. ఎవడైనాడు మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ప్రభువుకు కావాల్సి ఉందంట. హల్లెలూయా. ఎంతమంది నేను ప్రభువుకు అవసరమే ఉన్నాను? చేతుల పైకెత్తి చెప్పండి. ప్రభు నన్ను వాడుకోవాలి, ప్రభు నా మీద ఎక్కాలి. ఆ గాడిద మీద దేవుడు ఎక్కినప్పుడు 5వ వాక్యంలో చెప్పబడి ఉంది, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఆ దేవుడు చెప్పిన ప్రవచనము నెరవేరింది అని అక్కడ మనము చదువుకుంటున్నాం. లేదా 5వ వాక్యంలో దేవుడు చెప్పిన, ఇంతకు ముందు ప్రవక్తలు చెప్పిన ప్రవచనము ఆ గాడిదను దేవుడు ఎన్నుకున్నారు. నేను గాడిదను మాత్రం కాదండి, ఒక స్త్రీని కూడా తీసుకొచ్చి ఉన్నాను. అందుకని మీరు నిద్రపోకుండా కొంచెం శ్రద్ధగా చూసి నేను త్వరగా ముగిస్తాను. ఒక స్త్రీ జీవితంలో దేవుడు విలువలేని ఒక స్త్రీని ఎలా ఒక పట్టణానికి ఆశీర్వాదకరంగా మార్చారో ఏ స్త్రీ అని ఆలోచన చేయకుండా ఈ గాడిద దగ్గర కొంతసేపు మనం ఉండి తర్వాత ఆ స్త్రీ దగ్గర వెళ్తాం. ఈ గాడిదని దేవుడు ఎన్నుకున్నారు. 7వ వాక్యంలో చదువుకుంటే, ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, ఏం వేశారమ్మా? బట్టలు వేయగా, బట్టలా? బట్టలు కదా. బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. హల్లెలూయా. చాలు. నార్మల్గా గాడిద ఎక్కడ ఉంటుందండి? ఎవరి ఇంట్లో ఉంటుంది గాడిద? చాకులు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? అమ్మా అందరూ మెలకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఇడ్లీ తిన్నారు కాబట్టి, ఆయిల్ ఫుడ్ కాకపోతే లేదు, మట్టల ఆదివారం కాబట్టి. హల్లెలూయా. మరి గాడిద ఎక్కడ ఉంటుంది? చాకులు ఎందుకు ఉంటుంది? వాళ్ళు మురికి బట్టలంతా మోసుకొని తీసుకెళ్తుంది వాళ్ళు ఉడకడానికి. అప్పుడు వచ్చి బండి లేదు, 2 వీలర్స్ లేదు కాబట్టి ఆ బట్టలను వాడతారు. మురికి బట్ట అంతే కదమ్మా, అంతే అంట. మురికి బట్టలంతా పెట్టేవా. యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి ముందు, యేసయ్య దాంట్లో కూర్చోడానికి ముందు ఆ గాడిదకు వచ్చిన కార్యం చూడండి. ఏం చేశారు? ఇప్పుడు మురికి గుడ్డ అంతా కలిపి పెడతారు. దాన్ని ఏమంటారు? మూట. ఏమంటారు? మూటేనా? సరే, కొన్ని తమిళ తెలుగు కలుస్తుంది. మూట. ఇప్పుడు మూట పెట్టలేదు. ఇప్పుడు ఏం చేశారు? చదువమ్మా 7వ వాక్యం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, ఏం చేశారు? అంతకు ముందు ఇలా పెడతారు. ఇప్పుడు ఏం చేశారు? ఏమో పట్టు మరి ఏ వస్త్రమో తెలీదు, అంతగా నేను ధ్యానించలే. వాకి ఇలా వేశారు. ఎందుకు? ఇప్పుడు దాని మీద యేసయ్య కూర్చోబోతున్నారు. హల్లెలూయా. మొదటిగా యేసయ్య మన జీవితంలో
వచ్చే ముందు మనలో ఉన్న పాప కార్యం అంతా దేవుడు తొలగిస్తాడు, అన్ని నూతన పరుస్తాడు అన్నమాట. హల్లెలూయా. మన జీవితంలో మొదటిగా దేవుడు విలువ, మన జీవితానికి ఒక విలువ రావాలంటే గాడిద మొదటిగా ఏమో మురికి బట్టలు. అప్పుడు ఎలా ఉంటుంది? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ మురికి బట్టలు ఎంత కొంచెంగా అయ్యో పాపం గాడిద మొయ్యలేదో ఏమో అని అనుకుంటారా? అనుకోరు. ఎంత పడితే అంత మురికి పెడతారు. అది ఎలా నడుస్తుంది అమ్మా? ఎలా నడుస్తుంది? ఇలా నడుస్తుందా? ఇలా నడుస్తుంది. అమ్మ మొయ్యలేకపోతున్నా, ఇది మనిషియా గాడిదా అని మనుషుల్ని అనుకొని అలా ఉంటుంది. అలా మొయ్యలేక తల వంచుకొని, ఎందుకు? మురికి ఉంది, పాపం ఉంది, అందుకే తల వంచుకొని ఉంది. ఈ తర్వాత ఆ బట్టలు, ఇప్పుడు మంచి బట్టలు తన మీద పరిచిన తర్వాత యేసయ్య ఏం చేశారు? గాడిద మీద కూర్చున్నారు. ఇప్పుడు అదే గాడిద ఎలా వెళ్తుంది? ఇప్పుడు వెయిట్ లేదు, యేసయ్య ఉన్నారు, సృష్టికర్త ఉన్నారు. ఇప్పుడు ఎలా వెళ్తుంది? ఎంత ప్రౌడ్గా వెళ్ళి ఉంటుందో ఆ గాడిద. నా మీద ఎవరున్నారు తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఎక్కడో ఉన్న గాడిద, కట్టబడిన గాడిద. దేవుడు చెప్తున్నారు కదా, 2 కార్యం మీకు చెప్పాను. ఆశ్చర్యపడే కార్యం ఒకటి, మరి ప్రవచన నెరవేరే ఒక కార్యం ఒకటి ఈరోజు మీ జీవితంలో చేయబోతున్నా. ఇప్పుడు అక్కడ అందరూ వెళ్తున్నప్పుడు ఓసన్నా ఓసన్నా, ప్రభు పేరిట వచ్చిన వాళ్ళకి ఓసన్నా అంటే గాడిద అనుకుంది. నా నిమిత్తం ఎంతో పొగడుతున్నారు అందరూ. హల్లెలూయా. ఇప్పుడు గాడిదకి గొప్ప వీళ్ళు అంతకుముందు అక్కడ కట్టిపడేశారు. సరిగా భోజనం పెడతారు. అయ్యో పాపం మూగజీవి, మన వెయిట్ అంతా మోస్తుంది అని దానికి పూటకి అన్నం పెట్టారా? గాడిద ఏం తింటుందో నాకు తెలియదు, కానీ అన్నం పెట్టారా అని తెలియదు. కానీ ఇప్పుడైతే అన్నీ వాళ్ళంతా ఏమి, అది మట్టలంతా చెక్కి, అది చదివితే మీకు అర్థమవుతుంది. ఏం చదువు. చెట్లంతా ఏం చేస్తున్నారు? హల్లెలూయా. రెడ్ కార్పెట్. దానికి ముందుగా వెళ్ళినప్పుడు ఓసనా ఓసనా అంటే గొప్ప. ఇంతకు ముందు ఎక్కడ ఉండింది? ఎక్కడో ఉండింది. దేవుడు చెప్పారు, ఆ గాడిద నాకు కావాలి. గాడిద అంటేనే మనం ఏం చేస్తాం? నన్ను అన్నావా? గాడిద అన్నావా? నువ్వు గాడిద, మీ అమ్మ గాడిద, మీ ఏం ప్రేమందన్నా అని చెప్తాం. కానీ ఈ గాడిదకి ఎంత విలువ వచ్చింది. నేనైతే గాడిదగా ఉండాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మా అమ్మాయిని నేను పామ్స్ అన్న గాడిద అన్నాను ఉదయం. హల్లెలూయా. పామ్స్ అన్న గాడిద గొప్ప విలువ వచ్చింది. మనకు కూడా ఇంతకాలం ఏదో ఒక పాపం, ఏదో ఒక కార్యంలో తల ఉంచుకున్న స్థితిలో ఉన్న నీ జీవితంలో ఈరోజు యేసయ్య ఎక్కి కూర్చొని నీకు ఒక విలువగల ఒక జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నారన్నమాట. హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మనల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు. ఇప్పుడు ఆ కొత్త వస్త్రం భరించిన తర్వాత దానికి ఒక నూతన జీవితం యేసయ్య కూర్చున్నప్పుడు గొప్ప విలువ వచ్చిన రీతిలో నీ జీవితంలో కూడా అట్టి కార్యం దేవుడు చేయబోతున్నా. ఎక్కడో కట్టబడి ఉందంటే ఏమి, మనకు అనేక సార్లు మనం విన్నా, ఏదో ఒక పాపంలో, ఏదో ఒక కార్యంలో, అపవాది లోకంలో మనల్ని కట్టేసినప్పుడు మన జీవితంలో విలువ ఉండదు. పాపంలో ఉన్న వాళ్ళని, తాగుతున్న వాళ్ళని ఎవరైనా, లేదు పాపం చేస్తున్న వాళ్ళని, మోసం చేస్తున్న వాళ్ళకి ఎవరైనా గౌరవం ఇస్తారా? తాగుబోతు వారు అంటారా? తాగుబోతు వాడు అంటారా? తాగుబోతు వాడు అంటారు. హల్లెలూయా. మంచి జీవితం జీవిస్తున్న వాళ్ళని ఏమంటారు? పాస్టర్ గారు చెప్పారు, ఆంధ్రాలంట, చాలాసారి మీకు చెప్పే ఉంటానులే, చిన్న పిల్లలు కూడా మర్యాదగా ఎంత మోసం చేశారంటే పాస్టర్ గారు, ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అది వేరే ఇంగ్లీష్. హల్లెలూయా. నాకు తమిళనాడులో ఉన్నప్పుడు చెప్పేవారు పాస్టర్ గారు, చిన్న పిల్లలు కూడా బాగా మర్యాద ఇస్తారంట. ఇక్కడ వస్తే నాకు ఎవరూ కనిపించలేదు. చిన్న పిల్లలు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా మన జీవితంలో ఒక విలువ అనేది ఒక ఆస్తియో ఒక అంతస్తు మాత్రమే కాదు, అదంతా దేవుడు ఇస్తాడు. దానికన్నా
ముఖ్యమైనది దేవుడు మన జీవితము మారినప్పుడు ప్రజలు ఇస్తారే అది నిజమైన విలువ. అల్లరి చిల్లరిగా తాగుబోతుగా దొంగగా ఉన్న ఒక జీవితంలో దేవుడు వచ్చాక వాళ్ళ జీవితం మారుతుంది. అప్పుడు ఏం చేస్తారు? అంతకుముందు అలాగా నీచంగా ఎన్నికలు లేకుండా ఇంకా ఏంటమ్మా ఉన్న తునీకరించబడిన స్థితిలో ఉన్న మన జీవితము పరిశుద్ధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారినప్పుడు ఎవరెంత మనల్ని ఆశీర్వాద చేశారో వాళ్ళే వచ్చి ప్రైజ్ లాడండి, గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే అండి అని చెప్పే రీతిలో దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇంతకు ముందు కూడా చెప్పి ఉంటారు, అది ఉట్టిది, అది అబద్ధం, అది వేషం. నిజమైన మర్యాద విలువ ఒక మనిషికి ఎప్పుడయ్యా వస్తుందంటే మన పరిశుద్ధ జీవితం. అంతవరకు గాడిద తల వంచుకుంది, తర్వాత యేసయ్య వచ్చినప్పుడు తల ఎత్తుకున్న రీతిలో ఈరోజు కూడా యేసయ్య నీతో ఉన్నా కూడా అనేక విరోధమైన కార్యం నీలో ఉన్నప్పుడు నువ్వు తల ఎత్తుకొని నడవలేవు. నీలో దేవుడికి ఇష్టం లేని పాపం ఉన్నప్పుడు నువ్వు తల ఎత్తుకొని నడవలేవు. తల ఉంచుకున్న స్థితిలో ఉన్న నీ జీవితము ఈరోజు పామ్ సండే రోజు దేవుడు దర్శిస్తున్నాడు. మరలా నీతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నాకు కావాలి. నీ జీవితంలో ఒక విలువ. ఇప్పుడు ఆ గాడిద చూసి అందరూ ఏమంటారు? అచ్చమ్మో, ఈ గాడిదకి వచ్చే வாழ்வுக்கு சொல்லுவாங்க, జీవితం చూడు, ఈ గాడిదకి వచ్చినా ఏంటి వేరే ఏదైనా చెప్తారా? ఈ గాడిదకి వచ్చినా అదిష్టమా, మీరు ఏదైనా పెట్టుకొని చూడు అని ఆశ్చర్యపోయి ఉంటారు కదా. హల్లెలూయా. అట్టి రీతిలో నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటున్నా, ఇర్మియా 1:5. గర్భములో నేను నిన్ను రూపొంపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి. గర్భంలో రూపొందడానికి మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. హల్లెలూయా. ఏర్పాటు చేసుకున్నారు మన జీవితంలో ఒక విలువ ఇవ్వడానికి. ఈ పామ్ సండే రోజు దేవుడు ఆ గాడిదకే అంత విలువ ఇచ్చిన దేవుడు, తన సొంత రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్న దేవుడు ఇంకా గొప్ప విలువ ఇవ్వడానికి నిమిత్తం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆ గాడిదని తీసుకురావడానికి ఎవరిని పంపించారు? 2 శిష్యుల్ని పిలిచి మీరు వెళ్ళి ఆ గాడిదని తీసుకురా అన్నారు. గుర్తు పెట్టుకోండి, నేను తర్వాత చెప్పినప్పుడు ఇది మీకు జ్ఞాపకం వస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్త్రీ జీవితంలో దేవుడు వచ్చే ముందు, దేవుడు తన జీవితంలో వచ్చిన తర్వాత తన జీవితానికి ఎంత విలువ దేవుడు ఇచ్చారో నేను మీకు చూపించాలని. అటు రీతిలో నా జీవితాన్ని కూడా దేవుడు ఈరోజు ఒక గాడిదకి, ఒక స్త్రీకి చేసిన దేవుడు నీకు నాకు అతి గొప్ప విలువ కలిగిన ఒక జీవితాన్ని ఇవ్వబోతున్నా. ఎవరు చెప్తారు? ఆ స్త్రీ ఎవరు? ఎస్తేర్ శుక్రవారం వచ్చి వెళ్ళిపోయింది, రూతు ఉదయం వచ్చి వెళ్ళిపోయింది. పాపాత్మైన స్త్రీ చెప్పండి, నాకు ఐడియా వస్తుంది ఇంతమంది ఉన్నారు ఆ స్త్రీలని. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 39వ వాక్యం చదువుకుంటే, యోహాను సువార్త 39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. సమరయ స్త్రీ. హల్లెలూయా. ఎవరు ఈ స్త్రీ? ఎవరు? సమరయ స్త్రీ. ఇంకొకసారి ఆ వాక్యం చదువమ్మా. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని ఊరిలో ఉన్న సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఒక సమరయ ఆ ఊరినే మార్చేసింది ఒక స్త్రీ. మాట్లాడకుండా వినండి, పేటకెళ్ళి మాట్లాడుకుందాం. హల్లెలూయా. గాడిద వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవరు వచ్చారు? సమరయ. గాడిద జీవితానికే విలువ ఇచ్చిన స్త్రీ మనుషుల్ని ఎంతగా ప్రేమించారు కనుక సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చారు. చివరి బొడ్డు రక్తం వరకు ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప విలువ, నీ జీవితంలో అనేకులు ఆశ్చర్యపడే కార్యం చెయ్యాలని నీతో మాట్లాడుతున్నారు.
కావాలంటే మెలకువతో దేవుడు ఒక మాటలు విందాం. ఇక్కడ సమరయ స్త్రీని గురించి చెప్పబడి ఉంది. నేను చెప్పిందంతా ఆయన చెప్పారని తన సాక్ష్యాన్ని బట్టి కాదు, దానికి ముందు ఒక మాట ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాట ఆ స్త్రీ యొక్క మాటని బట్టి. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరయ్యా అంటే, ఆ స్త్రీ ఆ మాట చెప్తే అందరూ విని మారిపోవడానికి అమ్మ ఏమీ గొప్ప ప్రవక్త కాదు. ఆ సమరయ స్త్రీ వచ్చి ఒక సేవకురాలు కాదు, హల్లెలూయా, ఒక కలెక్టర్ కాదు, ఒక పెద్ద ఒక అంతస్తులో ఉన్న స్త్రీ కాదు. మన కొరింథీ పత్రికలు చదివినట్టు నీచమైన మరి తునీకరింపబడిన ఎన్నికలేని ఒక స్త్రీ ఆ ఊర్లో, సమరయ స్త్రీలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మాటని బట్టి ఆ సమరయ ఊరంతా దేవుని నమ్ముకున్నారు. ఆ స్త్రీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అంటే, ఆ స్త్రీ ఒక గొప్ప స్త్రీ ఏమి కాదు. ఆ స్త్రీ ఎవరంటే మీకు తెలుసు, 4వ అధ్యాయంలో 16 నుంచి చదువుకుంటే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా. ఈ స్త్రీ ఎవరో మీకు చూపించాను. గొప్ప స్త్రీ ఏంటి కాదు, పరిశుద్ధవంతురాలు అందుకంటే కాదు. తునీకరించబడి సమరయలు అందరూ తనని ఎంతగానో హేళనంగా, ఒక విలువలేని ఒక జీవితం, ఎందుకంటే పాపం చేస్తున్న ఒక స్త్రీ అని ఊరంతా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి ఒక స్త్రీ యొక్క మాట విని, అలాంటి ఒక స్త్రీ యొక్క మాట విని ఊరంతా యేసయ్యని నమ్ముకున్నారంట. మరి మన మాట ఎవరైనా వింటున్నారా? హల్లెలూయా. ఆ మాట విని ఊరంతా నమ్ముకున్న స్థితిలో, రీతిలో దేవుడు ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చేశారు. ఎలాగ ఉంది అంటే, ఆ గాడిద ఎలా కట్టబడి ఉందో, విలువ లేకుండా ఉందో, అటు స్థితిలో సమరయ స్త్రీ కూడా ఎంతగానో పాపంతోనూ అనేకలు అసహించుకున్న రీతిలో తన జీవితం ఉంది. ఏ స్త్రీ కూడా అక్కడ తనని గౌరవం ఇవ్వదన్నమాట. అందుకే మనం చదువుకుంటే 6వ అధ్యాయం 6వ వాక్యం 4:6, అక్కడ యాకోబు బావి ఉండని గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైంది. మధ్యాహ్నం సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే అందరూ నడుస్తున్నప్పుడు, అందరూ కలుసుకున్న చోట ఈ స్త్రీ కలుసుకుంటే, ఈ స్త్రీ వస్తే ఎవరు విలువ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ స్త్రీ యొక్క జీవితము అలాంటి ఒక స్థితిలో ఉంది అన్నమాట. హల్లెలూయా. అందరూ అసహించుకున్న స్థితిలో ఉంది. అదే యేసయ్య చెప్తున్నారు కదా, నువ్వు వచ్చి నీ పెనిమిటిని తీసుకురమ్మంటే, అప్పుడు నాకు పెనిమిటే లేదు అంది. అప్పుడు దేవుడు చదువమ్మా 18, నీకు 5 పెనిమిట్లుండిరి. అబ్బో బాబోయ్. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పావు. అప్పుడు చాలు. హల్లెలూయా. తన జీవితం ఎలా ఉంది? 5 + 1 అంటే 5 మంది ఇంతకు ముందు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా అంటే 5 + 1 6 మందితో కాపురం చేస్తున్న ఒక స్త్రీని ఎవరైనా గౌరవిస్తారా? ఎంత నీచంగా! అలాంటి ఒక స్త్రీ మాటని అందరూ సమరయ స్త్రీని పాపం ఈ మాటని పట్టుకొని ఇలాంటి జీవితం అంటారు. కానీ తన చెప్పిన ఒక మాటని విని ఊరంతా యేసయ్యని నమ్ముకున్న రీతిలో ఏంటది? ఎవరు విలువలేని, తునీకరించబడిన, ఎన్నిక లేని వాటిని మన దేవుడు గొప్పగా చేసే దేవుడు. హల్లెలూయా. అలాగ మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరూ వెలివేశారు. ఆ స్త్రీతో ఎవరు ఇంట్రెస్ట్గా మాట్లాడరు కూడా.
గౌరవించరు కూడా. మిట్ట మధ్యాహ్నం నీళ్ళు తీసుకురావడానికి వచ్చింది. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు వస్తే అందరూ అవమానపరుస్తారు, దుఃఖపరుస్తారు, మాటతో పొడుస్తారని మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఆ గాడిదని తీసుకురావడానికి యేసయ్య శిష్యుల్ని పంపించారు. దేవుడు యొక్క దృష్టిలో మనం ఎంతో శ్రేష్టమైన వాళ్ళు కనుక ఒక సమార్య స్త్రీని తనకు కావాలని దేవుడు ఎన్నుకొని తానే అక్కడ వెళ్ళారు. నాకు ఆ మాట ఎంత నచ్చిందంటే, ఆ గాడిదని తీసుకురావడానికి శిష్యులు పంపించారు. కానీ ఒక స్త్రీ పాపంలో ఉంది, తన జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి, తన జీవితంకు ఒక విలువ రావడానికి యేసయ్యే. అది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది జరిగిన తను సమార్య స్త్రీ టైంలో వస్తుంది. సమార్య స్త్రీ ద్వారా అంతమంది రక్షణ పొందుకోవాలి అనేది ఒక ఏర్పాటు. కాబట్టి యేసయ్యే హల్లెలూయా శిష్యులందరినీ పంపించి యేసయ్య ఒక్కరే వెళ్ళి ఒక్కరి నిమిత్తం దేవుడు ఎంతగానో క్రయం ఇచ్చే దేవుడు. మిట్ట మధ్యాహ్నం హల్లెలూయా. మనం 3 గంటలకు ఏం చేస్తాం? ఎంత బాగా చెప్పారు, మీకు కిరీటం పెట్టాలి. హల్లెలూయా. మిట్ట మధ్య ఇప్పుడు ఇంకా చెప్పక్కర్లు, ఏసీ అంతా వేసుకొని ఓ చెమట కారిపోతుందని ఇంకా బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా చెప్పక్కర్లా 3 గంటలకి. కానీ యేసయ్య ఒక మనిషి కోసరం, ఒక ఆత్మ కోసరం హల్లెలూయా అలాంటి భారం ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు నీవు సజీవ లెక్కలో ఇక్కడ ఉన్నాం. ఒక సమార్య స్త్రీ కోసరం ఆయనే మిట్ట మధ్యాహ్నం. సేవకులు కూడా చూడండి కష్టపడు, అమ్మ ఒళ్ళు దాచుకుంటారు. అయ్యో ఒక 21 రోజులు ఉపవాసం, 40 రోజులు. అందుకే సంఘం దేవుడిచ్చాడు. సంఘం కలిసి చావడానికి సేవకులు ఉన్నారు. కొంతమంది మీకోసం నేను 40 రోజులు 21 రోజులు ఉపవాసం ఉండి నీకోసం నా ప్రాణానే పెట్టాను. ఎక్కడ పోయావు? ఇక్కడ ఉన్నావు కదా, మనం అడగలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయనని పోల్చుకుంటే మనం పడుతున్న కష్టం దేనికి? నాతో దేవుడు మాట్లాడాడు ఈ విషయంలోని. నేను ఇదంతా మాట్లాడతాను నాకు తెలియదు, దేవుడు ఆత్మకు అప్పగించాను. అనేక సార్లు పాస్టర్ గారు నా ద్వారా ఎంతగానో కష్టపడి ఉన్నాను, నేను చెప్పలేను అని చెప్పేస్తాను, కట్టన్ త్రోట్ అంతే అని దేవుడు నాతో ఈరోజు మాట్లాడారు. ఉదయం నేను అక్కడ సిద్ధపడుతుండగా దేవుడు నాతో మాట్లాడారు. నా వల్ల కాదు, నాకు నీరసంగా ఉంది, నా వల్ల కాదు, నా ఒంట్లో బాగలేదని దేవుడు నాతో ఒక యేసయ్య ఒక స్త్రీ నిమిత్తం ఆ మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీని వెళ్ళి దర్శి ఎంత ఆత్మ ఆ స్త్రీ జీవితాన్ని మార్చడం నిమిత్తం అలాంటి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. 1 కొరింథీ 9:19 చదువుకుంటే, కొరింథీకి రాసిన మొదటి పత్రిక త్వరగా 19వ వాక్యం చదువుకుంటే, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరినీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటా. పౌలు గారు రాస్తున్నారు, ఒక్క ఆత్మ రక్షణ పొందుకోవడం నిమిత్తం అందరి కోసం నేను అన్నీ అయ్యాను అనేదైనా మాట. అలాగనే ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యము, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. అలాగనే దానియేలు, ఇది మాత్రం చదవండి, దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు. నీతి మార్గం అనుసరించి, పాటలాగా చదవకూడదు, మాటలాగా చదువు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరమును
హల్లెలూయా. నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇంతకు ముందు సమరయ స్త్రీ యొక్క జీవితం ఏంటయ్యా అంటే అందరూ దూషించి, అందరూ వెలివేసి, అందరూ ఊరు బయట పెట్టిన ఒక స్త్రీ జీవితం దానియేలు గ్రంథం 12:3 చెప్తుంది. ఇంకొకసారి చక్కగా చదవమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను ఆకాశంలో ఉన్న జ్యోతి వలె పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవుడు వైపు తిప్పేవాళ్ళు ఆకాశంలో ఉన్న నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారంట. ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేసింది? ఆ ఊరంతా దేవుడి వైపు తిప్పింది. ఇప్పుడు సమరయ స్త్రీ ఎవరు? నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించే ఒక స్త్రీగా మారింది. హల్లెలూయా. విలువలేని ఒక స్త్రీ జీవితంలో దేవుడు తనని దర్శించి తను ఏం చెప్పింది? నాకు చెప్పిన ఇంకా పెద్ద స్వార్థ ఏమీ చెప్పలే. దొరికిందిరా ఛాన్స్ అని మైక్ పెట్టుకొని, నేను పుట్టాను, మా అమ్మ నాన్న నన్ను చూసుకోలేదు, నేను పాపం చేయడానికి ఏమి కారణం, ఇదంతా చెప్పి అదంతా చెప్పలే. మీరైతే నన్ను దునికరించారు, నన్ను చీపుగా చూశారు. కానీ దేవుడైతే అలా అంతా చెప్పలే. సమరయ స్త్రీ జ్ఞానవంతులు. నీతి సామెతలు 11:30 చదివితే త్వరగా మా టైం అయిపోయింది. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఏంటమ్మా? నీతిమంతులు రెండోది జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానం గలవారు ఇతరులని రక్షిస్తారు. అలాగే రక్షణలో నడిపించే వాళ్ళు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిలో తన జీవితాన్ని, ఒక స్త్రీ జీవితాన్ని మార్చింది ఎవరయ్యా అంటే యేసయ్య. ఈరోజు నీ జీవితం విలువ లేకుండా ఉందో ఏమో. ఏదేదో సంపాదిస్తేనో, ఇల్లు కట్టుకుంటేనో, లేదు చేర్చి పెట్టుకుంటేనో, వాళ్ళకన్నా నేను ఎక్కువగా చేస్తే దేవుడు నాకు మనుషులు నాకు విలువ ఇస్తారు, నాకు ఒక విలువ వస్తుంది అనుకుంటున్నావో ఏమో. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ విలువలేని ఇంకా చాలామంది ఉన్నారు. నేను మొర్దెకాయి అందరూ చాలామందిని ధ్యానించాను, కానీ సమరయ స్త్రీ కొన్ని రోజులు కానీ నా హృదయంలో. రాహాబు తీసుకోండి. రాహాబు ఉదయకాలం అక్కడ విన్నాం. రాహాబు కూడా ఒక వేశ్య అయినప్పటికీ కూడా యేసు ఒక జన్మము తన ద్వారా వంశంలో, రాహాబు వంశంలో పుట్టడానికి అతి గొప్ప స్త్రీగా దేవుడు ఎన్నుకున్నది అంత ఉన్నతమైనది కాదండి. హల్లెలూయా. చేపలు పట్టే పేతురు. హల్లెలూయా. ఇంకెవరమ్మా? నేను ఎవరు చెప్పరు, ఎందుకంటే మేము గొప్పవాళ్ళం. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని. హల్లెలూయా. చాలామంది చెప్తారు, నేను లోకంలో అలా డాక్టర్గా ఉండి, నేను లోకంలో అంత ఉంది, తర్వాత దేవుడి దగ్గర వచ్చాను. ఆ సాక్ష్యానికన్నా మా థామస్ రాజ్ పాస్టర్ గారు అంటే నాకు అందుకే చాలా ఇష్టం. నేను ఏమీ స్థితిలో కూలీగా ఉన్నాను, నన్ను దేవుడు ఇంతగా, అది దేవుడికి మహిమ. హల్లెలూయా. మిగిలినంత మనకి నేను అలా ఉన్నా ఇలా, కానీ నేను కూలీ పని చేశాను. దేవుడు నన్ను ఇప్పుడు ఆవిడిలోనే సగము ఆస్తి నాకు సొంతం చేశారు అనేది నిజమైన సాక్ష్యం అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే నేను అని ఎందుకు మీరు చెప్పలేదు? నేను గొప్పవాళ్ళు. గాడిద ఎందుకు తెలిసి ఏర్పాటు చేసుకున్నారు? గాడిద అంటేనే తగ్గింపు ఉంటుంది. తగ్గింపు ఉన్న వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడనమాట. గాడిద ఎందుకు ఆ ఊర్లో ఎన్నో ఉంటుంది. ఎందుకయ్యా దేవుడు గాడిద అంటే? గాడిద తగ్గింపు కలిగి ఉంటుంది, చెప్పిన మాట వింటుందో ఏమో, అందుకే దేవుడు గాడిదని. ఎవరు దేవుడు ఒక మాటని తగ్గింపు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈ స్త్రీని ఏం చేశారు దేవుడు? ఇప్పుడు సమరయ స్త్రీ ఎలా ఉంటుందండి? ఒకప్పుడు విలువలేని, దుఃఖముగా, అవమానంగా ఉన్న తన జీవితం ఇప్పుడు శాశ్వత కాలం ప్రకాశించే రీతిలో. హల్లెలూయా. నీ జీవితం కూడా ఒకవేళ విలువ లేదా అనుకుంటున్నావో ఏమో. నిన్న ప్రతాప్ చెప్పినట్టు లోకంలో ఉన్నప్పుడు ఏదో పాపం, లేదో దేవుని తెలుసుకుని
బల్లల్లో చేయి పెట్టి ఆరాధనకి వస్తున్నా, నీలో కూడా ఇంకా దేవుడికి ఇష్టం లేని అనేక కార్యం ఉంటే ఈరోజు దేవుడు నేను దర్శిస్తున్నాను. ఒక విలువ గల జీవితం అనేది నీ పరిశుద్ధ జీవితం ద్వారానే నీకు విలువ వస్తుంది. ఇప్పుడు విలువ సమరయ స్త్రీకి విలువ వచ్చింది. వాక్యం చెప్తుంది, ఎవరు రక్షించుకుంటారంట? 11:30 చదువుకున్న సామెతల్లో ఫలము జీవ. రెండో చదువు, జ్ఞానం కలవారు ఇతరులను రక్షించెదరు. జ్ఞానం కలవారు ఇతరుల్ని రక్షించు. జ్ఞానం లేని వాళ్ళు ఇతరుల్ని నాశనం చేస్తాం. జ్ఞానం లేని మూర్ఖులు. అందుకే నువ్వు ప్రకాశించకుండా, సరే వద్దు మా సబ్జెక్ట్ అది, తిట్టడానికి వెళ్ళిపోతే తిడతాను. ఇప్పుడు ఆశీర్వాదం, మనల్ని దేవుడు విలువగల జీవితంగా మార్చబోతున్నాడు. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మాలి, నా జీవితం ఏ విలువ లేని నా జీవితము దేవుడు ఎక్కినప్పుడు ఒక గాడిద కట్టి విలువ దేవుడు ఇచ్చి ఉంటే, ఒక సమరయ స్త్రీ జీవితం దేవుడు దర్శించినప్పుడు శాశ్వత కాలం ప్రకాశించే ఒక నక్షత్రం వలె తన జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడంటే, ఒక్కసారి దేవుడికి అప్పగించి తాను ఆ మాట చూడండి. చెప్పడం మర్చిపోయి యోహాను సువార్తలో, యోహాను సువార్త అదే అధ్యాయం 4వ అధ్యాయంలో వాళ్ళందరూ చెప్తారు, ఆయన మాటలు వినినందుకు ఇకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట 42వ వాక్యం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్మి ఉన్నామనిది. 41 చదవండి తెలుగులో. ఆ స్త్రీని చూసి నీవు చెప్పిన మాట నిమిత్తం, ఇక మీదట నీవు మాట బట్టి కాకుండా, సరిగా చదువు, ఇక మీదట చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొదటిగా సమరయ స్త్రీ వెళ్ళినప్పుడు 39వ వాక్యం మర్చిపోకండి. ఆ స్త్రీ మాట నిమిత్తం, ఒక స్త్రీ మాటకున్న శక్తి చూడండి. ఒక స్త్రీ మాట ఒకరిని బ్రతికిస్తుంది. అదే స్త్రీ మాట ఒకరిని, హల్లెలూయా, అంత మాట అంటే మీకు లేదని కాదు, బైబిల్లో ఇందుకోసం నేను ఒక మాట, ఆ విలువ లేని ఆ మాట ఎవరైనా నమ్ముతారా? అసలు పోవే అని ఉంటారు. అభిషక్తులు మాట్లాడితేనే మనకు నిద్ర వస్తుంది. ఆ స్త్రీ మాటలు ఎంతమంది ఆ మాట నిమిత్తం వాళ్ళ దేవుడి మీద వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకంతా ఒకే ఆశ్చర్యం. ఆ మాటని ఎందుకు నమ్మారు తెలుసా? వాళ్ళు చూడండి, ఆ మాటని ఎందుకు నమ్మారు తెలుసా? వాళ్ళు ఎంతోమంది చెప్పి ఉంటారు, అమ్మాయి సమరయ స్త్రీ, తనకి పేరు కూడా లేదు, సమరయలో ఉన్న స్త్రీ, అమ్మాయి నీ జీవితం మార్చుకో, ఇది మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు, నీ జీవితాన్ని మార్చుకో, అనేక మంది చెప్పి ఉంటారు. అయినప్పటికీ కూడా 5, 6, 6 డజన్ మందితో కాపురం చేసిందంటే ఎన్నేళ్ళు అయిందో నాకు తెలియదు, కానీ అన్నేళ్ళు ఎవరు మార్చలేకపోయారు తన జీవితాన్ని. దేవుడు ఈ అమ్మాయిని ఒక ఆశ్చర్యపడే కార్యం అక్కడ జరిగింది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందరూ అమ్మా ఈ అమ్మాయి చెప్పిందంతా దేవుడు చెప్పి ఈ అమ్మాయి విశ్వసించి వచ్చిందా అని ఆ అమ్మాయి జీవితం మార్పు చూసి, హల్లెలూయా, నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేసినప్పుడు దాన్ని చూసి నీ మాటని దేవుడు నమ్ముతారు. హల్లెలూయా. లేదా సిగరెట్ నోట్లో పెట్టుకుని సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందంట అంటే ఎవరైనా నమ్ముతారా సురేష్? మొదటిగా నీ సిగరెట్ని మన జీవితాన్ని మొదటిగా పామ్ సండే రోజు సమరయ స్త్రీ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక మార్పు. ఆ స్త్రీ వెళ్ళి చెప్పినప్పుడు ఆ మాట విని ఎలాగ అనేకులు రక్షణ పొందుకున్నారు. వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ స్త్రీ ఆ గాడిదను చూసి, ఈ గాడిదకు వచ్చిన జీవితం చూడు, ఈ గాడిదకు వచ్చిన టెక్కు చూడు, ఎద పెట్టుకోండి అని ఎలా ఆశ్చర్యపడారు. ఇప్పుడు సమరయ స్త్రీని చూసి చెప్తున్నా, ఈ ఒక్క అమ్మాయి కోసం యేసు 1-to-1 మాట్లాడారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడారు.
ఎంత ధన్యత జరిగింది. హల్లెలూయా. మనం గంటల సేపు ఉపవాసం ఉన్నా, గంటల తరబడి ప్రార్థన చేసినా రాని యేసయ్య ఒక స్త్రీని ప్రేమించి ఫేస్ టు ఫేస్. హల్లెలూయా. అమ్మాయికి ఎవరో తెలీదు, నీళ్ళు ఇవ్వంటే నేను ఎలా నీళ్ళు ఇస్తాను, అదంతా ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా మాట్లాడుతుంది, ఎవరని తెలియకుండా మాట్లాడుతుంది. తెలిసినాక తన జీవితంలో అది నీళ్లు పట్టుకోవడానికి తీసుకొస్తుంది బిందిని అక్కడ పెట్టి, దానికంతా చాలా సత్యం ఉంది. ఇప్పుడు అదంతా వద్దు, కానీ అంటే తన పాపాన్ని అన్నిటిని విడిచిపెట్టి ఒక మార్పు కలిగింది కాబట్టి ఆ స్త్రీ చెప్పిన మాటకి అనేకలు హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో కూడా నీవు అపవాది ద్వారా లేదా నీ సొంత క్రియల ద్వారా నువ్వు ఏ స్థితిలో కట్టబడి ఉన్నావో, ఏ పాపం నీలో ఉందో ఆ కార్యాన్ని ఈరోజు పామ్ సండే విడిచిపెట్టి నేను యేసుకు కావాలి అని తెలిసి నీ జీవితాన్ని యేసుకి నీవు సమర్పించుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్య కార్యం చేస్తాడు. మాత్రమే కాదు, నీకు చెప్పిన ప్రతి ప్రవచనము దేవుడు నెరవేరుస్తాడు. ఇంకా ఉంది కానీ నేను ముగించేస్తాను. ప్రవచనం మరలా తీస్తే టైం అయిపోతుంది. ఒక ఆశ్చర్య కార్యం నువ్వు రాసి పెట్టుకో. నువ్వు నమ్మితే దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు, నువ్వు నమ్మితే నీలో ఏదో ఒక కార్యం దేవుడు ఈరోజు నీకు విలువ లేకుండా అనేకలు నిన్ను చూసి విరోధంగా మాట్లాడడానికి అవమానంగా నీ మాటలు ప్రవర్తన ఏదో ఒక పావం ఏదో ఒక కట్టబడే స్థితిలో ఉంటే ఈ పామ్స్ అంటే రోజు ఆ కార్యాన్ని దేవుడు విప్పి ఆ కార్యం నుంచి దేవుడు విడిపించి నీ జీవితానికి ఒక విలువ ఇవ్వాలని నీతో మాట్లాడుతున్నాను. గాడిద ఎలా దేవుడి దగ్గర వచ్చిందో, సమరయ స్త్రీ ఎలా దేవుడి దగ్గర మాట్లాడిందో, అటు రీతిలో దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్య కార్యం చేస్తాడు. అప్పుడు నీ విలువలేని నీ జీవితానికి, అప్రయోజనమైన నీ జీవితానికి దేవుడు గొప్ప విలువ ఇస్తాడు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారంటే ఆ ఒక్క కార్యం ఏంటో దేవుడి దగ్గర చెప్పు. యేసయ్యా, ఆ కార్యం నుంచి నన్ను విడిపించు. ఈ పామ్ సండే ఎప్పుడు వచ్చి వెళ్ళే లాగా కాదు, ఈరోజు నేను విడిపించబడాలి. ఆ కట్లోంచి నేను చిన్నదే ఉండొచ్చు, కానీ నీ జీవితానికి అదే పెద్ద మచ్చ గొప్ప అవమానం తెచ్చే రీతిలో ఆ చిన్న కార్యాన్ని నువ్వు విడిచిపెడితే దేవుడు నీ జీవితాన్ని విలువగల జీవితంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఈ పామ్ సండేలో ఒక గాడిద జీవితం గొప్ప విలువ వచ్చింది. ఒక సమరయ స్త్రీ, విలువలేని ఎన్నికలేని నిత్యమైన ఒక స్త్రీకి విలువ ఇచ్చిన దేవుడు తన జీవితం ఆకాశంలో నిరంతరము ప్రకాశించే నక్షత్రం వలె మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి నీతో మాట్లాడి ఉంటే మోకరించి దేవుడికి ఒక మాట చెప్పు. యేసయ్యా, నా జీవితం నీకు సమర్పించుకుంటాను. యేసయ్యా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నాకు ముందుగా వెళ్తానని మొదటి ఆరాధనలో నాతో మాట్లాడావు. ఈ మట్టల ఆదివారం నాతో మరి ఒక్కసారి మాట్లాడి ఉన్నావు. యేసయ్యా, గాడిద ఎట్టి స్థితిలో కట్టబడి ఉందో, ఇదిగో సమరయ స్త్రీలో ఏదో ఒక పాపం ఉన్న రీతిలో నా జీవితంలో కూడా అటు కార్యం ఉంది కాబట్టి విలువ లేకుండా ఉన్నాను, ఎన్నిక లేకుండా ఉన్నాను అని ఈరోజు నాతో నువ్వు మాట్లాడి ఉన్నావు. ఇదిగో అనేకల్ని మీ వైపు తిప్పే ఒక సమరయ స్త్రీ వలె నన్ను కూడా మార్చుకో యేసయ్యా. నా జీవితంతో నువ్వు మాట్లాడి ఉన్నావు యేసయ్యా, నాకు నేర్పించి ఉన్నావు యేసయ్యా.